ఇప్పుడు దాకా పనిచేశాను కదండి, కాస్త రిలాక్స్ అవుతున్నాను. ఏడిసావు. పొద్దున్నుంచి నువ్వు చేసింది మార్కెట్కెళ్ళి చేపలు తీసుకురావడం మాత్రమే. దానికే అలసిపోయినట్టు పోజిస్తావేంటి? ఆ ఎంగిలి పళ్ళాలు క్లీన్ చేయి. సార్, ఏ ప్రెస్టేజ్ క్వశ్చనా? అయితే నువ్వు నీ భార్య కూతురు వెంటనే రిసార్ట్ వదిలిపెట్టి వెళ్ళిపోండి. సార్ 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 ప్లీజ్ సార్, క్లీన్ చేస్తాను సార్. మీరు మళ్ళీ చూసేసరికి ఈ ప్లేస్ అంతా తలతల మెరిసిపోయేటట్టు చేస్తాను సార్. త్వరగా చేయి. ఈ కావేరి వల్లే మా జీవితాలు నాశనం అయ్యాయి. మనవా, ఇక్కడ సుబ్బారావు అంటే ఎవరు? నేనే. చూడు, ఇందాక నువ్వు బయట నుంచి వచ్చావు కదా. అవును, అయితే ఏంటి? ఏం తీసుకొచ్చావు? ఏం తీసుకొచ్చినా అన్నిటికీ డబ్బులిచ్చే తీసుకొచ్చాను. ఏ మనవా, ఏం తెచ్చావో చెప్పు. మానవానా? ఏంటి దబాయిస్తున్నా? ఆ మేనేజరు దబాయించి, నువ్వు దబాయించి, నేనేమన్నా పిచ్చోని అనుకుంటున్నావా? అది కాదు సుబ్బారావు, ఏం తెచ్చారో చూపించండి. నేను చెప్పను, చూపించను. ఎముండా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావేంటి? నేనెవరో తెలుసా? పెద్ద హంతకుణ్ణి. మా ఊళ్ళో ఇద్దరిని వేసేశాను. మరి నేనెంత మందిని చంపానో తెలుసా? అది నీ ఊహకు కూడా అందదు. యముండా, మర్యాదగా ఏం తెచ్చావో చూపించు. చికెను, చేపలు. చేపలు 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 ఎక్కడున్నాయి? చూపించు చూపించు. కింద కింద పడ్డాయి. యముండా, అయ్యో, ఎక్కడ నా అంగుళికము? చిన్ముద్రిక ఇక్కడే ఎక్కడో ఉన్నది.
పనులు వచ్చుతూనే ఉన్నవి, కానీ ఎక్కడ ఉందో తెలియటం లేదే.